సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో భార్యాభర్తల బంధం చాలా గొప్పది. అయితే ఏదో చిన్న చిన్న కారణాల వల్ల, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల, లేదా మన మానసిక స్థితి వల్ల కొందరు భార్యలు అయితే భర్తల్ని విపరీతంగా హింస పెడుతూ ఉంటారు. మాటి మాటికి చీదరించుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు అసలు ఈ మెంటాలిటీ అనేది వస్తుంది? దీన్ని ఎలా మనం కరెక్ట్ చేసుకోవచ్చు? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ప్రియా చౌదరి గారు. మేడం నమస్తే. మేడం, జనరల్గా ఏ కారణం లేకపోయినా కొందరు భార్యలు భర్తల్ని హింసిస్తూ ఉంటారు. మాటి మాటికి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రతి దానిలో తక్కువ చేస్తూ ఉంటారు. అసలు ప్రతిదానికి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో అంతేకాకుండా కారణం ఉండి ఏదో ఒక చిన్న మిస్టేక్ ఎక్కడో జరిగితే ఇక దాన్నే పట్టుకుని లైఫ్ లాంగ్ వాళ్ళని వేధిస్తూ ఉంటారు. అసలు అప్పుడు భర్తలు ఎలా ఫీల్ అవుతారు? దాని నుంచి బయటపడడం ఎలా? భార్యలకి ఈ మనస్తత్వం ఎందుకు వస్తుంది? అసలు దీని నుంచి వీరు బయటపడడం ఎలా? సో ఓవరాల్గా దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడుకోవాలమ్మా మనం. ఇప్పుడు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ బొమ్మ చూసాము అంటే వాళ్ళు పెరిగి వచ్చినటువంటి వాతావరణం కావచ్చు. కొంతమంది చాలా గారాభంగా పెరిగి వస్తారు పుట్టింట్లో. ఇంకొకటి ఏంటి అని అంటే భర్త యొక్క వాల్యూ ఏంటి అనేది కొంతమందికి, చాలామందికి తెలియదు. అంటే వాల్యూ ఏం తెలుసుకోవాలి అని అంటే అక్కడ భర్తనేదో కాళ్ళు తింటి పళ్ళల్లో పెట్టేసి రోజు కాళ్ళు కడిగేసేసి నీళ్ళు నెత్తి మీద జల్లుకోమని అయితే కాదు. వాల్యూ ఏంటి అని అంటే మనకి లైఫ్ లాంగ్ తోడుండేటటువంటి ఒక వ్యక్తిని మనం గౌరవిస్తే సమాజం కూడా గౌరవిస్తుంది. సమాజం మనల్ని గౌరవంగా చూస్తుంది. చాలా మందిలో నేను గమనించింది ఏంటి అనంటే ఆస్తి దగ్గర ఉన్నటువంటి దీంట్లో హెచ్చు తగ్గులు, ఆర్థిక పరంగా హెచ్చు తగ్గులు కూడా భర్త అంటే ఒక చులకన భావం అనేది ఉంటుంది. రెండోది ఏంటి అనంటే వాళ్ళల్లో ఎక్కడో అసంతృప్తి ఉంటుంది. ఓకే, ఆ అసంతృప్తి ఏంటి అనంటే చాలామంది ఏంటంటే ఒక లవ్ మ్యారేజెస్ లవ్ ఫెయిల్యూర్ అయ్యి పెద్దవాళ్ళు బలవంతంగా ఇచ్చి కట్టబెట్టడము, అక్కడ రిజెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమందికి ఏంటి అని అంటే విలువ తెలియదు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు నేర్పరు అసలు జీవితం అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, వివాహ బంధం ఏంటి, అత్తగారింట్లో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, లేదా భర్తని ఎలా తనకు అనుగుణంగా మార్చుకోవాలి, అలాగే సర్దుబాటుతనం అంటే ఏంటి అనేది ఎవరు నేర్పరు. చాలా వరకు నేర్పట్లేదు ఇవాళ రేపట్లో. మీరన్నారు ఏంటి అని అంటే చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు, చాలా అవమానించి ప్రతిసారి కూడా ప్రతి విషయంలో. వీళ్ళకి ఏంటంటే అసలు జీవితం అంటే అవగాహన లేదు, అర్థమే లేదు. ఇక్కడ మీరు అడగచ్చు, ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటివి జీవితంలో అసంతృప్తి ఉండొచ్చు, ఆర్థికపరమైనటువంటి హెచ్చు తగ్గులు ఉండొచ్చు, లేకపోతే భర్త తరపు నుంచి కోఆపరేషన్ లేకపోవచ్చు. అప్పుడు అనంటే దాన్ని సరిదిద్దుకునే దశగా అన్నా వెళ్ళాలి. లేదు, నీ భర్త మారడు అని అనుకున్నప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉండాలి. కాలం అనేటటువంటిది ఒకటి సమాధానం చెప్తుంది. అలా కాకుండా 24 hours కొంతమంది ఉంటారు ఏంటంటే నేను గొప్ప అని ఫీల్ అవ్వాలి, నేనే చేస్తున్నాను అనేది ఫీల్ అవ్వాలి. ఒక హోదాలో ఓ భార్య ఉంది అనుకున్నాం, ఆ హోదాని జనమంతా గుర్తించాలి అని అంటే నువ్వు ప్రత్యేకించి నీ భర్తని తక్కువ చేసి చూపిస్తే హోదాను గుర్తించారు ఎవరు కూడా. చాలా ఎగ్జాంపుల్స్ నేను చూశాను. భర్త చాలా చిన్న హోదాలో ఉన్నా కూడా, వీళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా ఆ భర్తని అంటే తన జీవిత భాగస్వామి, తనకెంత వాల్యూ ఉందో సమాజంలో, తనకెంత వాల్యూ ఉండాలని కోరుకుంటారో అదే వాల్యూ భర్తకి ఇస్తూ కూడా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సంసారాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లేటటువంటి భార్యాభర్తలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మనం పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటి అని అంటే చాలా మంది ఏం చేస్తారంటే నేను మాత్రమే కనపడాలి, నేను గొప్పదాన్ని, నన్ను పొగడాలి. సో అందుకోసం అని చెప్పేసి అంటే భర్తని తక్కువ చేస్తే నువ్వు గొప్పదాని అవుతావు అనేది ఎప్పుడూ అనుకోవద్దు దయచేసి. నీకు బాధ ఉంటే షేర్ చేసుకోవడం వేరమ్మా. భర్త నీకు నీ జీవితంలో భర్త వల్ల నీకు కష్టాలు ఎదురవ్వడమో, భర్త వల్ల మనస్పర్ధలు రావడం వల్ల నువ్వు పక్క వాళ్ళ దగ్గర మనస్పర్ధల గురించో లేకపోతే ఆ యాటిట్యూడ్ గురించో మాట్లాడడంలో తప్పులేదు, నీ బాధ వెళ్ళబోసుకోవడంలో తప్పులేదు. చులకన చేసి మాట్లాడడము అంటే ఏంటి అని అంటే చాలా వరకు కూడా మా ఆయన ఎందుకు ఇది లేదండి, అసలు మీ ఆయన, చాలామంది ఆడవాళ్ళలో చూసిన దరిద్రమైనటువంటి మెంటాలిటీ, అబ్బా మీ ఆయన ఎంత అందంగా ఉంటారండి, ఎంత బాగా ఉంటారండి, బాగా మాట్లాడతారండి, బాగా ఇది చేస్తారండి, మా ఆయన అట్లా కాదండి, మా ఆయన ఇట్లా అండి.
నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నావు? అవును. నీ తల రాతలో నువ్వు అతన్ని రాసుకుని వచ్చావు, ఆమె తల రాతలో ఆమె రాసుకుని వచ్చింది. ఇదే భర్త భార్యని వేరే వాళ్ళతో పోలిస్తే పోనీ నువ్వేమన్నా అప్సరసవా, నువ్వేమన్నా రంభవా, లేకపోతే నువ్వేమన్నా మల్లెతీయగవా? లేదు, నీలో ఏ క్వాలిటీసు లేవు. కానీ ఎదుటి భర్తలో ఉన్న క్వాలిటీస్ని చూసి నీ భర్తలో ఆ క్వాలిటీస్ లేవు అని చెప్పేసి నువ్వు 24 hours భర్తని నీచంగా మాట్లాడేటటువంటి ఆడవాళ్ళని నేను చాలామందిని చూసాను. విపరీతంగా తిడతారన్నమాట, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చస్తే దరిద్రం పోతుంది, నువ్వు అది నువ్వు ఇది అని. నిజంగా భర్తలకు ఒక నమస్కారం పెట్టాలమ్మా, ఎంత ఓర్పుతోటి భరిస్తారో. అంటే వాళ్ళకి వేరే పాపం వేరే జీవితం లేక ఇక్కడ ఉంటారో అర్థం కాదు. అంటే వెళ్ళిపోమని నా ఉద్దేశం కాదు, లేదా బిడ్డల కోసమన్నా వాళ్ళు ఆ కుటుంబంలో ఉండడం. రెండోది ఇక్కడ ఏంటంటే భర్త ఇచ్చే చనువు కూడా వీళ్ళని ఆ స్థితిని రెచ్చిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ చాలా వరకు ఉంటాయి. ఏ తర్వాత నేను చెప్పేది ఏంటి అనంటే, నువ్వు గౌరవించబడాలి అనంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అంటే ఏంటి అనంటే, నీ చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్సెప్టెన్స్లోకి తెచ్చుకోవటం అనేది నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎవరైతే భర్తలు ఉంటారో వాళ్ళు ఇలా భార్య వేధిస్తూ ఉన్నా, చులకనగా చూస్తూ ఉన్నా, ఇబ్బంది పెడుతూ ఉన్నా వాళ్ళు అసలు మనసులో ఏం ఫీల్ అవుతారు? ఒక ఆత్మన్యూనత భావం ఖచ్చితంగా ఉంటుంది తల్లి వాళ్ళకి. కొంతమందికి ఏమో ఆత్మన్యూనత భావం ఉంటుంది. అంటే ఏంటి, అరే నేను ఎందుకు పనికిరానేమో, నేను ఎందుకు పనికిరాను, ఇక నేను ఎందుకు ఇది అవ్వను. వాళ్ళల్లో ఎంతో టాలెంట్ ఉంటుంది. అదే చూడండి, భార్యల నుంచి ఇలాంటివి ఫేస్ చేసేటటువంటి భర్తలు సమాజంలో వచ్చి వేరే ఎవరినైనా అడిగితే అతని టాలెంట్ చాలా గొప్పగా ఉంటుంది, అతను చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి మనిషి అయ్యి ఉంటాడు. బట్ ఇక్కడ చూసేసరికి వీళ్ళకి నచ్చడు అతను. అంటే వీళ్ళకి నచ్చే క్వాలిటీస్ ఏంటి అనేది వాళ్ళు వేరే వాళ్ళతోటి పోల్చుకొని వీళ్ళని ఇలాంటి తత్వానికి, ఆత్మన్యూనత భావానికి గురిచేట 24 hours విమర్శించడం. కానీ ఆర్థిక పరంగా తీసుకోండి, అందంగా తీసుకోండి, లేకపోతే ఇంకోటి ఏం చేసుకుంటాము, అన్నం తింటామా, కాదు అన్న తింటామా. నీకు పెళ్లి చేసుకునేటప్పుడే నువ్వు అన్ని యాక్సెప్టెన్స్ తోటి చేసుకున్నావు. లేదు, పెళ్లి చేసుకునేటప్పుడే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చి చేసుకున్నావు. నువ్వు దాంట్లో ఇమిడిపోవడం అనేది నువ్వు నేర్చుకోకపోతే జీవితంలో నీకు మనశ్శాంతి ఉండదు, ఇంకొకటి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు మీరు అడిగారు భర్తలు ఏం ఫీల్ అవుతారు అంటే రెండో ఫీల్ అవుతారు. ఒకటి దీన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని ఫీల్ అవుతారు. రెండోది ఏంటంటే జీవితం అంటే నరకప్రాయం ఉంది కాబట్టి దీని నుంచి ఎప్పుడు చచ్చిపోదా. చాలా మంది నా దగ్గర బాధపడిన వాళ్ళు చావు వస్తే బాగుండండి, చావు వస్తే బాగుండండి అనేసి. అరే చావుని ఎందుకు మీరు ప్రేమిస్తున్నారు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. వాళ్ళ పెయిన్ ఇలా ఉండి 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 ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది అమ్మ. శరీరంలో వచ్చే రోగాలు అవేగా. శరీరంలో వచ్చేటటువంటి రోగాలన్నీ, ఒక షుగర్ తీసుకో, ఒక బీపీ తీసుకో, ఇంకొకటి తీసుకో. కొంతమంది మగవాళ్ళు స్వతహాగా రెచ్చిపోయే తత్వం ఉంటుంది. ఇంకా వాళ్ళ గురించి అసలు మనం, కొంతమంది పురుష పొంగుల గురించి అసలు మనం తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ సంసారం అన్న తర్వాత సర్దుకుపోవాలి అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి భర్తలు ఇలాంటి భార్యల్ని ఎదుర్కోవాలి అని అంటే వాళ్ళు ఎంతవరకు వీళ్ళని థ్రెట్ చేస్తారు. ఏదైనా థ్రెట్ చేస్తే రోడ్డు మీద పడతారు, లేకపోతే ఇంకొకటి చేస్తారు. నోరు మూసుకొని ఆ బాధను దిగమింగుకొని వాళ్ళ పిల్లల కోసమో, తల్లిదండ్రుల కోసమో, సమాజం కోసమో, లేకపోతే వాళ్ళకి వేరే మార్గం లేదు, అక్కడే వాళ్ళ మనస్తత్వం అది ఈ బంధాన్ని వదులుకోకూడదనో అలా ఉండిపోవడంతో మానసిక పరమైనటువంటి రుగ్మతలు తెచ్చుకోవడమే కాకుండా శారీరక పరమైనటువంటి అవలక్షణాలన్నీ కూడా బయటపడతా ఉంటాయి. ఇలాంటి భార్యలకి ఏం చెప్తారు మేడం? నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఈ భర్తని విమర్శించడం అంటే ఇక్కడ 2 రకాలండి. నేను ఇందాక మీకు చెప్పాను, భర్త వల్ల బాధపడే వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆవేదన చెప్పుకోవడంలో తప్పు లేదు. అలా కాకుండా పని కట్టుకొని ఆ భర్తని చులకన చేసేటటువంటి విధానంతో ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఉన్న వాళ్ళని చూసి జాలి పడతాను ఫస్ట్. ఎందుకు అనంటే సమాజంలో వీళ్ళకి వాల్యూ ఉండదండి. వీళ్ళ నోటికి భయపడు, అరే మొగున్నే ఇది తీసి అవతల బారేస్తుంది, దీని జోలికి వెళ్తే మాకేమవుతుంది అని ఎవరు వాళ్ళకి మంచి మాటలు చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రారు. చివరికి ఏమవుతుందంటే వీళ్ళని చూసి వీళ్ళ పిల్లలకు సంబంధాలు ఇవ్వడానికి కూడా జనం దూరం అయిపోతున్నారు. తర్వాత పెద్ద అయిన తర్వాత ఈ తత్వాలని భరించలేక వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని ప్యాంపరింగ్ చేసేస్తారు, లేదా పిల్లల్ని కూడా దూరం చేసుకుంటారు. పిల్లల్ని ప్యాంపరింగ్ చేయడం వల్ల వాళ్ళ బ్రతుకులు కూడా నాశనం అవటం ఒకటి, అలాగే పిల్లల్ని దూరం చేసుకోవడం వల్ల చివరికి వీళ్ళు ఒంటరి జీవితంగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఇక్కడ జరిగేది ఏంటంటే చివరికి వీళ్ళు ఇలా మాట్లాడి వీళ్ళు కూడా సైకోసోమా ప్రాబ్లమ్స్కి
గురవుతారు. గురవడం అనేది కూడా చాలా ఎగ్జాక్ట్లీ మేడం, మీరు అన్నట్లుగా ఒక మనిషిని మనం పెయిన్ చేస్తున్నాము అంటే, పెయిన్ కి గురి చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనలో ఏదో సైకో గుణాలు ఉన్నట్లే. ఎగ్జాక్ట్లీ. ఆ మానసిక పరంగా కూడా కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే, ఇలాంటి తత్వం ఉన్న వాళ్ళు కొంతమందికి వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు కూడా వీళ్ళకి అర్థమవుతుంది, అరే నేను విమర్శిస్తున్నాను, నాకు కోపం ఎక్కువ ఉంది, నేను ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాను. కొంతమందికి అప్పుడప్పుడు కూడా సిక్స్త్ సెన్స్ అనేది వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటుంది. నేను ఇలాంటి వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఒక సైకియాట్రిస్ట్ని కలవండి, లేదా ఒక కౌన్సిలింగ్కి రండి. వస్తే ఏమవుతుందంటే అసలు మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, మీ కుటుంబంతో మీరు ఎలా బాగుండాలి, మీ భర్తను ఎలా అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేటటువంటి సిచ్యుయేషన్స్కి మీకు దారి దొరికేటటువంటి అవకాశం. భార్యలే కాదు, ఫ్యామిలీ కౌన్సిలర్ కలవాల్సింది మేడం, భర్తలు కూడా కలవాలి. ఇద్దరు వచ్చి కలిస్తే ఇప్పుడు నేను ఎప్పుడు కూడా నమ్మ చాలా ఒకళ్ళు రావడం కాదు, నేను ఒకటే మాట మాట్లాడితే ఇద్దరూ కలిసి వచ్చి చూస్తే బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మనం వినాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కవైపే మనం వినేసి ఒక్కవైపే తీర్పు చెప్పడం అనేది చాలా విషయాల్లో జరుగుతూ ఉంటుంది మనకి. కాకపోతే మేమేం చేస్తాము అని అంటే, కౌన్సిలింగ్ చేసేటప్పుడు వీళ్ళకి మాట్లాడేటటువంటి మాటల్లో మాకు వీళ్ళు దొరికిపోతారు. కొన్ని మేము వేసేటటువంటి ప్రశ్నల్లో అటువైపు నుంచి మనుషులు తత్వం నిజంగానే వీళ్ళు చెప్పేది ఉందా, లేకపోతే వీళ్ళు ఎక్కడైనా ఇది తీసుకుంటున్నారా. చాలా మందికి లేదంటే ఫోన్ చేసి మాట్లాడతాం. సో అట్లా కూడా అవతల ఆన్లైన్ లో కన్సల్టేషన్ ఉంటుందా మీది, లేదంటే ఫిజికల్ గా వచ్చి కలవాల్సి? లేదమ్మా, రెండు ఉన్నాయి. ఆన్లైన్ జూమ్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు నాకు ఎక్కువ యుఎస్ అబ్రాడ్ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది రాలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కలవాలి అనుకుంటే జూమ్ ఆన్లైన్ లో కలవచ్చు. జూమ్ లేని వాళ్ళు ఓన్లీ ఫోన్ లో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఫోన్ ఇన్ ఉంది అండ్ డైరెక్ట్గా వచ్చి కలిసేటటువంటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కలిసి వాళ్ళకి ఏముంది, అరే సంసారాన్ని ముందు చక్కబెట్టుకోండి. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి మీద చాలా కోపం ఉంది, ఆ కోపాన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, లేకపోతే జీవితాంతం మనం కూడా రోగులం అయిపోతాం అనేది వాళ్ళు గుర్తించాలి. అవును, ఖచ్చితంగా. దీనివల్ల జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబమే వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా మేడం. సో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు, ఒకవేళ వాళ్ళకి తెలిసి దీని నుంచి బయటపడాలి, ఇది మా వాళ్ళంతటా వాళ్ళు కాకుండా జనరల్ గా ఏదో జరగడం వల్ల ఇది జరుగుతుంది అని అనుకునే భార్యలు కూడా ఉంటారు. అంటే వాళ్ళు వాంటెడ్లీ చేయరు, వాంటెడ్లీ ప్రవర్తించరు. అంటే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి అమ్మా చిన్నప్పటి నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వ్యతిరేక దృక్పథం కలిగి ఉంటారు. అలాగే కొంతమందికి ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ భర్తలు అనంటే ఒక భయంకరమైనటువంటి వీళ్ళని తొక్కేయిపోతే జీవితాలు నాశనం అయిపోతాయి అనుకునే తత్వంతో ఉంటారు. కొంతమంది జెనెటిక్ గా కోప స్వభావాన్ని కలిగి ఉంటారు, విమర్శనాత్మక ధోరణిని కలిగి ఉంటారు. ఇట్లా చాలా చాలా రకాలు ఉంటాయి. సో వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడితే వాళ్ళది శారీరక పరమైనదా, మానసిక పరమైనటువంటిదా, లేదా జెనెటిక్ గా వస్తున్నటువంటి ఇదా మనం కనుక్కొని దానికి అనుగుణంగా మనం ఇవ్వాల్సినటువంటి సలహాలు ఇవ్వడం అనేది. ఖచ్చితంగా మేడం. ఏదో కుటుంబ సభ్యులకు చెప్పుకుంటే మళ్ళీ అది ఎక్కడ మాట్లాడుకుంటారని భయం ఉంటుంది. సో ఎవరి దగ్గర వ్యక్తం చేయని పరిస్థితి ఉంటుంది. డాక్టర్ దగ్గర, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే అదొక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడైతే మనం ఫోన్ ద్వారా మనము ఈ ప్రాబ్లమ్ కి సాల్వేషన్ దొరుకుతుంది. అండ్ జూమ్ కాల్స్ ఉన్నాయి, ఫిజికల్ గా వచ్చి కలవాలంటే కూడా కలవచ్చు. సో ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం, ఇబ్బందులు పడకూడదని కోరుకుందాం. ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ. సో ఇది మనం ఈ రోజుతోని భార్యాభర్తలు ఇది ఇంతటితోనే అయిపోదు కదా, నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి కుటుంబం మొత్తం మీద ఉంటుంది. ఆ కుటుంబంలో మన పిల్లలు ఉన్నారు, మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. ఇలాంటి వాళ్ళని చూసి కూడా పిల్లలు కూడా మేము ఇలాగే ఉండాలేమో అనుకొని వాళ్ళ జీవితాలని నాశనం చేసుకునేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రశాంతంగా బ్రతకాలి, ఎలా బ్రతకాలి అనే దాని మీద దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.